ప్రైవేట్ కార్ ఇన్సూరెన్స్ లో చాలా మంది అడ్వాన్స్ కవరేజ్ లో డిప్రిషియేషన్ వేవర్ తీసేసుకొని నాకు బంపర్ టు బంపర్ కవరేజ్ ఉంది, నా వెహికల్ కి ఏదైనా 99% 100% కవరేజ్ వస్తుంది అని అనుకుంటారు. అలా ఉండదు ఫ్రెండ్స్. బంపర్ టు బంపర్ అంటే లేదా డిప్రిషియేషన్ వేవర్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక పార్ట్ పోతే ఆ పార్ట్ రీప్లేస్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఒక హెడ్ లైట్ పోతే మీకు హెడ్ లైట్ అనేది రీప్లేస్ చేస్తారు. కాకపోతే హెడ్ లైట్ రీప్లేస్ చేయడానికి మీకు నట్స్ గానీ, స్క్రూస్ గానీ, గమ్స్ గానీ రిక్వైర్డ్ అవుతుండొచ్చు. సో ఈ స్క్రూస్, నట్స్, బోల్ట్స్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ మీకు కన్జ్యూమబుల్స్ కింద వస్తాయి. అంటే ఎప్పుడైతే మీరు బంపర్ టు బంపర్ కవరేజ్ తీసుకుంటారో కంపల్సరీ ఐలాండ్స్ లో కన్జ్యూమబుల్స్ కవరేజ్ కూడా తీసుకోవాలి. కన్జ్యూమబుల్స్ కవరేజ్ లేకుండా ఓన్లీ బంపర్ టు బంపర్ తీసుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక 75% to 80% మాత్రమే క్లైమ్ వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ మీరు కన్జ్యూమబుల్స్ లో కట్టుకోవాల్సి వస్తుంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇంజన్ సెక్యూర్. ఇంజన్ సెక్యూర్ కవరేజ్ కంపల్సరీ తీసుకోవాలి. మీరు ఇక్కడ కొందరు అడగొచ్చు, ఎందుకు ఇంజన్ సెక్యూర్ తీసుకోవాలి, మాకు ఆల్రెడీ షోరూమ్ 5 years ఇంజన్ వారంటీ ప్రొవైడ్ చేస్తుంది కదా అని అంటారు. ఇంజన్ వారంటీ ఇస్ డిఫరెంట్, ఇంజన్ సెక్యూర్ ఇస్ డిఫరెంట్. ఇన్సూరెన్స్ కి వచ్చేసరికి మీకు ఇంజన్ సెక్యూర్ లో ఇఫ్ ఇన్ కేస్ మీ వెహికల్ వాటర్ లో మునిగిన, సో అలాంటప్పుడు మీకు ఇంజన్ సెక్యూర్ కవరేజ్ యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, నార్మల్ ఇన్సూరెన్స్ లో వాటర్ లో మునిగినప్పుడు మాకు ఇన్సూరెన్స్ కవరేజ్ రాదా అంటే మీకు ఇంజన్ సెక్యూర్ కవరేజ్ లేకపోతే రాదు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా మన హైదరాబాద్ లో ఎప్పుడు ఎక్కడ ఫ్లడ్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అర్థం అవ్వట్లేదు. సో కంపల్సరీ మీరు ఐలాండ్స్ లో ఇంజన్ సెక్యూర్ కవరేజ్ కూడా తీసుకోవాలి. సో ఒక ప్రాపర్ డిప్రిషియేషన్ వేవర్ అంటే మీరు కంపల్సరీ తీసుకోవాల్సిన ఐలాండ్స్ 3: 1 డిప్రిషియేషన్ వేవర్, 2 కన్జ్యూమబుల్స్ కవరేజ్, అండ్ 3 ఇంజన్ సెక్యూర్. ఈ 3 తీసుకున్నప్పుడే మీ వెహికల్ కి ప్రాపర్ బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ ఉంది అని లెక్క. అంటే ఏదైనా క్లెయిమ్ చేసినప్పుడు మీకు 99% క్లెయిమ్ వస్తుంది. ఈ 3 ఐలాండ్స్ కాకుండా ఇంకా ఒక 2 ఐలాండ్స్ మాత్రమే మీకు ఉంది. అవి వచ్చేసి 1 టైర్ ప్రొటెక్షన్. అంటే మన వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు టైర్ బ్లాస్ట్ అయితే మనకి ఆ టైర్ అనేది రీప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ 5th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రిటర్న్ టు ఇన్వాయిస్. రిటర్న్ టు ఇన్వాయిస్ అంటే మీరు ఈ ఇయర్ షోరూమ్ వెహికల్ తీసుకున్నారు, ఎగ్జాంపుల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఒక 10 lakhs, బట్ మీకు ఇన్సూరెన్స్ లో ఎప్పుడైనా ఎక్స్ షోరూమ్ ప్రైస్ తోని క్యాలిక్యులేట్ చేసి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక 2 years తర్వాత వెహికల్ చూసారనుకోండి, మీకు తీసుకుని 10 lakhs, దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 8 lakhs ఉండొచ్చు ఆ టైంలో. అండ్ మీరు ఒక 2 years తర్వాత చూసుకుంటే 6 lakhs లేక 6,50,000 మీ బండి వాల్యూ, అదే ఫ్రెండ్స్ ఐడివి ఉంటుంది. సో ఇలాంటి టైంలో మీ వెహికల్ ఒకవేళ టోటల్ లాస్ అయింది అనుకోండి, మీ ఐడివి వాల్యూ ఎంత ఉందో అంత మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అదే మీరు రిటర్న్ టు ఇన్వాయిస్ తీసుకున్నారు అనుకోండి, మీ ఇన్వాయిస్ 10 lakhs ఆన్ రోడ్ ప్రైస్ ఉంటే మీకు ఆన్ రోడ్ ప్రైస్ తో సహా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ ఇస్తున్నారు. ఇందులో మీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా వస్తాయి, మీరు కట్టిన ఇన్సూరెన్స్ ప్రీమియం వస్తుంది, ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. అంటే ఆన్ రోడ్ లో ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ మీకు కంపెనీ పే చేస్తుంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా రిటర్న్ టు ఇన్వాయిస్ అంటే ఏంటో. అండ్ జనరల్ గా మనము ఏ కవరేజెస్ తీసుకోవాలి మన వెహికల్ కి అనేది చెప్తాను చూడండి. జనరల్ గా మీరు రెగ్యులర్ వెహికల్ యూజ్ చేసేటట్లయితే మీకు ఏ కవరేజ్ తీసుకోవాలో నేను చెప్తాను. దీన్ని బట్టి మీకు రఫ్లీ అర్థం అయిపోతుంది మీరు నెక్స్ట్ టైం ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు ఎలాంటి కవరేజ్ తీసుకోవాలి. ఆ టాపిక్ వెళ్ళబోయే ముందు మీకు వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి అంటే మనని కాంటాక్ట్ చేయండి. మన నెంబర్ 9010630704 లేదా 9492130704. మనం అన్ని రకాల కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నాను. ఆల్ కంపెనీస్ ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది, ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ షోరూమ్ డెలివరీ వెహికల్స్ కూడా చేయడం జరుగుతుంది. మీరు వెహికల్ రెగ్యులర్ గా యూజ్ చేస్తారు అంటే మీరు ఆఫీస్ పర్పస్ కావచ్చు, మీ ఫ్యామిలీ పర్పస్ కి కావచ్చు, లేదంటే టూర్స్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు రెగ్యులర్లీ ఒక 100 నుంచి 300 లేదా 400 kilometers తిరుగుతున్నారు అనుకుంటే నేను చెప్పిన ఈ 5 ఐలాండ్స్ ఏంటి అవి? డిప్రిషియేషన్ వేవర్, కన్జ్యూమబుల్స్, ఇంజన్ సెక్యూర్, రిటర్న్ టు ఇన్వాయిస్ అండ్ టైర్ ప్రొటెక్షన్. ఈ 5 కవరేజెస్ మాత్రం తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు సెమీ యూజర్ అంటే వీక్లీ ట్వైస్ లేదా ఒక 4 times తీసాను, అది కూడా ఓన్లీ సిటీలోనే తిరుగుతున్నారు అనుకుంటే మీరు తీసుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసి 0D కన్జ్యూమబుల్స్, ఇంజన్ సెక్యూర్. ఈ 3 కవరేజెస్ ఉంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు యాక్చువల్ వెహికల్ ఎప్పుడో రెగ్యులర్ గా యూజ్ చేయరు, ఎప్పుడన్నా ఒకసారి ఫ్యామిలీ అకేషనల్లీ వెహికల్ యూజ్ చేస్తారు అంటే మీరు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కి వెళ్ళొచ్చు. మీకు ఇక్కడ ఒక బోనస్ టిప్ చెప్తాను. మీరు వెహికల్ ఎక్కువగా యూజ్ చేయరు, ఇయర్లీ ఒక 7,000 to 15,000 లోపలనే యూజ్ చేస్తే మీరు పే యాజ్ యూ డ్రైవ్ ఆప్షన్ లో ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. వెరస్ రెగ్యులర్ ఇన్సూరెన్స్ లో మీకు సపోజ్ ఒక 10,000 ప్రీమియం ఉంటే పే యాజ్ యూ డ్రైవ్ లో మీకు 6,000 to 7,000 లోనే సేమ్ బండి వాల్యూ, సేమ్ కవరేజెస్ తోనే ఇన్సూరెన్స్ వస్తుంది. పే యాజ్ యూ డ్రైవ్ అంటే నేను నా వెహికల్ తక్కువగా యూజ్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను 7,000 లోపు యూజ్ చేస్తాను లేదా 15,000 లోపు యూజ్ చేస్తాను. 2 ఆప్షన్స్ ఉంటున్నాయి మీకు.
పే యాజ్ యూ డ్రైవ్ లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు 7,000 లోపే వెహికల్ యూస్ చేస్తున్నారు అనుకుంటే మీకు కంపెనీ అనేది డిస్కౌంట్ ఎక్కువ ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళకు రిస్క్ అనేది తక్కువ కాబట్టి. అండ్ మీరు 15,000 లోపల యూస్ చేస్తుంటే కూడా మీకు డిస్కౌంట్ అనేది ఇస్తుంది, దాన్ని కూడా పే యాజ్ యూ డ్రైవ్ లోనే కవరేజ్ యాడ్ అవుతుంది. లేదు నాకు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ కావాలి అనుకుంటే నార్మల్ గా వితౌట్ పే యాజ్ యూ డ్రైవ్ తీసుకోవచ్చు. కంపేర్ టు పే యాజ్ యూ డ్రైవ్ ఈ ఇన్సూరెన్స్, నార్మల్ ఇన్సూరెన్స్ అనేది 20 to 35% వరకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. సో మీకు యాడాన్స్ కవరేజ్ లో ఏమేమి యాడాన్స్ కవరేజ్ తీసుకోవాలి అని అర్థమైంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షో, ఇట్స్ అండ్ ఇన్సూరెన్స్ ఛానల్. మీకు ఇన్సూరెన్స్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ లో కమెంట్ చేయండి, లేదా నా నెంబర్ కి పింక్ చేయండి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అసలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి అండ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.